ఈ ఈ మధ్యకాలంలో మోహన్ భగవత్ ఓ మాట అన్నారు. ఒకే బావి ఉండాలి, ఒకే గుడి ఉండాలి, ఒకే శ్మశానం ఉండాలి. ఇది సనాతనం సమానత్వం వైపు అన్నాడు ఆయన. మరి తెలంగాణలో ఏమో కూటమి రావాలనే ఒక భావన వ్యక్తీకరిస్తున్నారు, ప్రయత్నం కూడా తెలుస్తున్నది. కుల భావనను ఇంకా మీ నాయకులు ఏమో కోల్పోలేదు. కులభావనకి చాలా ప్రబలంగా ఉంది. ఆయన నిలబడి చూస్తున్నాడు నాయకుడు ఆదోనులు. ఆయన అట్లా కులము అనే ఎస్సీ అనగానే ఉండని అట్లా ఉండని అన్నట్లు ఎక్కడ రావాలి మార్పు మాటలకు చేతలకు? ఎందుకంటే మీరు ప్రతిసారి కేసీఆర్ను దొర 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 అంటారు కదా, మీకు గుర్తు చేస్తున్నది అందుకే. ఆయనను మేము అన్నా అనేది, మేము కేసీఆర్ గారిని అన్నా అనేది అందరం. ఎందుకో కర్మకాలం నన్ను కూడా ఆయన అన్న అనేది. నా కర్మ ఆయన కర్మ తెలియదు. కేసీఆర్ యొక్క నిజ స్వరూపం ఎప్పుడు తెలిసిందయా? దళితున్నే ముఖ్యమంత్రి చేస్తారు అన్నాడు చెయ్యనప్పుడు. మళ్ళీ ఎందుకో మళ్ళీ ఆయన మనసు మార్చుకున్నాడో ఏమో అది వద్దనుకున్నాడు. ఆయన కూర్చున్నాడు. మెజార్టీ రాదనుకున్నప్పుడు అన్నాడు. మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చినాక కూడా దళితుడు ఎందుకు అని అనుకున్నాడు. ఉప ముఖ్యమంత్రిని ఇట్లా పెట్టాడు. 6th ఫింగర్ రూల్గా చేసిండు దాన్ని. ఇట్లా దీనికి ఉంటుంది ఒక ఏలుపాడు గాను ఇటుంటుంది. దీనికి ఏమైనా ఈ తలుగుడే దెబ్బదాకుడే చిన్నదానికి. దీనికి బలం ఉండదు. 6th ఫింగర్ బలం ఉండదు. 5 ఏళ్ళకే బలం. 6th ఫింగర్ పెట్టిండు. దాన్ని కూడా 6th ఫింగర్ మీద కూడా నమ్మలే. మళ్ళీ మధ్యాంతరంలో దాన్ని ఇరుగొట్టిండు. ఇరుగొట్టి దానికి ఇంకోటి అతుకు పెట్టాడు. అయితే మళ్ళా దాన్ని ఉంచుతాడేమో అని అనుకుంటే రెండోసారి దాన్ని బికేసాడు. 6th ఫింగర్ కూడా లేకుండా చేసిండు. అంటే ఒక నిజమైన వ్యక్తి కనిపించిండు అంటే అప్పటిదనక మాకు అన్న ఆనాడు మాత్రమే దొర. ఆ ఉన్నొక్క 6th ఫింగర్ పీగేసిన నాటి నుంచే దొర. అంతకుముందు మాకు అన్నే. ఆయన నిజ స్వరూపం బయటకు వచ్చింది. అప్పటి నుంచే దొర అంటాను. లేకపోతే మేమెందుకు అంటాం? అన్న అన్న అనుకునేవాడు. మేమెందుకు అంటామే? అప్పుడు ఆయన నిజ స్వరూపం బయటకు వచ్చి ఆయన దొరేషం వేసినాక వీరేషం వేసినాక ఎవరన్నా నా ముందట బాయించ నేనే దొర, నేనే రాజు, నేనే బంటు, నేనే దొర, నేనే రాజు, నేనే బంటు, ఎవ్వడు లేడుగాక లేడు. అంతలాగైతే ఎక్స్పెరిమెంట్ చూపెడతాను. ఒక్క మంత్రినే పెట్టుకుంటా, హోమ్ మినిస్టరు, ఆయనకి ఏం తెలియని మంత్రిని పెట్టుకుంటా అని అట్లా 6 నెలలు నడిపిండు. సూతాన్లా ఇగో పెడతానంటే దేని పెట్టినట్టు? వచ్చిగే కర్త కర్మ క్రియ నేనే. మీరందరూ కూడా తీని పట్టే జమేదారులనే. నువ్వు క్యాబినెట్ మంత్రిగా తీని పట్టే జమేదారే, నువ్వు ఏ మంత్రిగా తీని పట్టే జమేదారు అని అప్పుడు పెట్టేసి అంతా చేపడదాను కదా. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసిండు అన్నట్టు. అరే సర్వస్వం నేనే. ఆయన మీరంటే ఓడిపోయిండు ఇంటి దగ్గర. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలన ఎట్లా ఉంది? ఇక కూటమి పాలనకు ఉండే ఇబ్బందులు ఉంటాయి, కూటమి పాలనకు ఉండే అధికారాలు ఉంటాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక జెనీవా మహాసభకు పివి నరసింహారావు గారు ఎన్నుకొని మెచ్చి పంపినటువంటి వాజ్పేయి గారు జెనీవా మహాసభను ఉర్రూతలూగించి ప్రపంచ దేశాలను పరీక్షాన్ని చేసి నొప్పించక తానవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టుగా ఆ సభను తీసుకొచ్చాడు. శబాష్ అనిపించుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష వ్యక్తి. ఎన్నడూ జరగలే. అటువంటి ఆయన ప్రధానమంత్రి అయినాక కూటమి ప్రభుత్వంలో చాలా తిప్పాలు అనుభవించాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అనుకున్నది నెరవేర్చిన ఏంది అణుబాంబు ప్రయోగాలు జరిగిన ఆనాడు ఇందిరాగాంధీ లాంటిది ఐరన్ లేడీ అనేటువంటి ఇందిరాగాంధీ, ఉక్కు మైల అటువంటి ఇందిరాగాంధీ కూడా జడ్చుకున్నది. గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ, చాలా గొప్ప నాయకురాలు. నెహ్రూ గారి బిడ్డ. వాజ్పేయి గారు నెహ్రూ గారు లాంటి తండ్రి లేడు ఆయనకు. వాజ్పేయి గారు ప్రధానమంత్రే, కానీ నెహ్రూ లాంటి తండ్రి లేడు, మోతీలాల్ లాంటి తాత లేడు. అయినా ఈయనే అతుకుల బొంత ప్రభుత్వంలో కూడా అణుబాంబు ప్రయోగం చేసి ప్రపంచ రాజకీయ చిత్రపటంలో
శబాష్ అనిపించుకున్నటువంటి భారతదేశ చాలా మంది మగవారి కంటే చాలా మంది అంచనాలను తలకిందులు ఈ దేశాన్ని ఒక కొత్త డైరెక్షన్లో ఇందిరాగాంధీ తీసుకెళ్ళిందంటే మీరు అంగీకరిస్తారా? ఉండని వాళ్ళ నాన్న ఉండని వాళ్ళ తాసాంగం ఈమె తన శక్తి సామర్థ్యాలతో చేసిందా లేదా? ఖచ్చితంగా కొత్త డైరెక్షన్లో తీసుకుపోయింది. ఆమె బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని పక్కకు జరిపింది. అంటే పాకిస్తాన్ రెండుగా విభజించగలిగినటువంటి మహిళ. ఆనాడు అపరకాళి అనిపించుకున్న వాజ్పేయి గారి చేత అపరకాళి అనిపించుకున్నటువంటి దుర్గామాత అనిపించుకున్నటువంటి వ్యక్తి. అందులో తిరుగులేదు. కానీ మన చేతిలో 90,000 మంది వాళ్ళ సైనికులు చిక్కినా మనోళ్ళు 360 మంది అక్కడనే మగ్గి అక్కడనే చచ్చిపోయినలా బతికిన్లా ఏమైందో తెలియదు. ఈ 90,000 మందిని బేషరతుగా ఇడిచిపెట్టి 360 మందినో 1360 మందినో అల్లడే ఇడిచిపెట్టినటువంటి శక్తివంతరాలు కూడా మన సైనికులు అక్కడనే అడ్రస్ లేదు, చచ్చిపోయినలా బతికిన్లా అడ్రస్ లేదు. అటువంటి మహిళ మనం లాహోర్ దనక వెళ్ళిపోయినా కూడా ఆనాడు వెళ్ళిపోయినా కూడా బేషరతుగా వెనుకకు తీసుకున్నటువంటి మహాఘటికురాలు. అలా ఏమన్నారు? బీజేపీ నాయకులు కాంగ్రెస్ విషయంలో లేదా ఇతర విపక్షాల విషయంలో ఒక ఆర్గ్యుమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు అద్భుతమైన ఉదాహరణలు తీసుకొని వస్తారు. చాలా ప్రభావవంతమైన వ్యక్తీకరణ ఉంటుంది. ఈ దేశంలో కుల సమస్య ఏమిటన్నప్పుడు డొంక తిరుగుడు ఉంటుంది. ఎందుకు? అచ్చా, కుల సమస్య అంటే మీరు అన్నారు, మీరు రాజే యాదవ్ కాబట్టి బీసీలు కాబట్టి ఇట్లా ఉన్నది బతుకుతారు. మీరు కూడా చాలాసార్లు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఉదాహరణకు మన మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు ఒక కుల ఉద్యమాన్ని పట్టుకొని మాదిగ వర్గీకరణ గురించి అనేక సంవత్సరాలు పోరాడి ఏం తిన్నాడో ఏం పన్నాడో ఎక్కడున్నాడో ఎన్ని మెట్లు ఎక్కిండో ఎన్ని మెట్లు దిగిండో తెలియదు. ఆఖరికి అలిసిపోయిన వేళ ఒక కుల మీటింగు. అంతకంటే ముందు అదే మాదిగలు వాళ్ళ కన్న తల్లిని కూడా మర్చిపోయి ఇందిరాగాంధీనే తల్లి అనుకున్న రోజులవి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈనాడు వరకు అంటే ఈనాడు మార్పు చాలా మార్పు వచ్చింది. ఐజాన్ టుడే మన ఇద్దరం మాట్లాడుకునేటువంటి వేళ కూడా అప్పుడే చాలా మారింది. అట్లేం ఒకప్పుడు ఉన్న మాట వాస్తవం. ఇవాళ మా ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. మొత్తం మీద మెజారిటీ మాదిగలు ఇందిరాగాంధీని తల్లిలా ఆదరించిన మాట వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో కానీ చంద్రబాబు నాయుడు కాలంలో కానీ వాళ్ళందరి దగ్గరికి మెట్లెక్కి దిగి మందకృష్ణ అలిసిపోయిందా ఏమైందో తెలియదు. అలిసిపోయి ఆయన ఒక మీటింగ్ పెడితే భారత ప్రధానమంత్రి గారు ఒక కుల మీటింగ్కి వచ్చి అలిసి సొలిసిన కన్నీళ్ళ నెరవేరని కన్నీళ్ళ తెలియదు. మందకృష్ణ ఎక్కెక్కి పడేస్తాడు ఆనంద బాష్పాల అలిసిన కన్నీళ్ళ తెలియదు. అయినా అక్కున చేర్చుకొని భారత ప్రధానమంత్రి నువ్వు బాధపడకు సుమా అని ఊరడించిన తీరు, దాని తర్వాత వచ్చిన మార్పులు, మందకృష్ణ మాదిగ వర్గీకరణ విజయవంతంగా అమలు చేసుకున్న తీరు. సరే, ఇంట్లో ఎవరి సాయం ఏమున్నదా ఏం లేదా నేను ఇప్పుడు చెప్తే మంచిదో చెడ్డదో ఇదంతా వద్దు. అంటరానితనాన్ని మహాత్మా గాంధీ కాలం నుంచి కూడా తిప్పలబడతాడు కదా. మహాత్ముడు కూడా తిప్పలబడ్డాడు కదా, చాలా తిప్పలబడ్డాడు. గాంధీ గారు కూడా తిప్పలబడ్డాడు కదా. అంటే గాంధీ గారి కాలంలో నెరవేరని కోరిక, నెహ్రూ గారి కాలంలో కూడా నెరవేరని కోరిక, ఇందిరాగాంధీ గారు కూడా గరీబీ హఠావో అనే నినాదంతో నెరవేరని కోరిక ఇవాళ కాలంలో వాళ్ళ కాలం వల్ల నెరవేరింది. దీన్ని ఎవరికి అంటగడదాం?